నేను నిన్న మహేష్ బాబు గారు లుక్ చూశాను. మన రాబోయే సినిమాది రాజమౌళి గారు మహేష్ బాబు గారు కలిసి నటిస్తున్నారు కదా, ఆ సినిమా లుక్ చూశాను. అసలు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. నిజంగా చెబుతున్నాను, నేను బేసికల్గా మహేష్ బాబు గారి ఫ్యాన్ ఏం కాదు, కానీ మెంటల్ ఎక్కిపోయింది, పిచ్చి ఎక్కిపోయింది. అమ్మ ఇది కదరా 1000 కోట్ల పోస్టర్ అనిపించింది, ఇది కదరా 1000 కోట్ల లుక్ అనిపించింది. ఉన్నాడబ్బా మనిషి, ఆ గడ్డం ఆ జుట్టు అసలుకి హాలీవుడ్ వాళ్ళకంటే మించిపోయాడు. హాలీవుడ్ వాళ్ళకంటే ఎందుకు మించిపోయాడు అంటున్నానంటే, హాలీవుడ్ వాళ్ళు కూడా ఇలాగ తెల్లగా ఎత్తుగా ఉంటారు. అయితే వాళ్ళ జుట్టు తెల్లగా ఉండటం వలన వాళ్ళు గడ్డం పెంచరు. కానీ మనోడు గడ్డం పెంచి నల్లగడ్డం నల్ల జుట్టు, బాబా నేను మళ్ళీ చెబుతున్నాను, ఆ ఒక్క లుక్కే ఆ సినిమా 1000 కోట్లు కరెక్ట్ చేసిద్ది. రాసి పెట్టుకుని ఎవడైనా సరే, మహేష్ బాబు ఫ్యాన్స్ మేసం మేలేసుకోండి. మహేష్ బాబు గారు ఆ ఒక్క లుక్కే 1000 కోట్లు వసూలైపోతాయి అంతే. ఇక సినిమాలో ఫైట్లు పాటలు కొన్ని సంఘటనలకు అది వేరే మ్యాటర్. మళ్ళీ చెబుతున్నా, తక్కువలో తక్కువ ఈ సినిమా 5000 కోట్లు కలెక్ట్ చేసిద్ది. నాకైతే ఎందుకు ఆ నమ్మకం ఉంది. అంతకుముందు పెద్దగా అనిపించలేదు, ఏదో చేస్తున్నారు, దానికి త్రిపులాకి ఏదో ఒక 1300 కోట్లు వచ్చినాయి కదా, మహాకి ఒక 2000 కోట్లు వస్తాయి అనుకున్నాను. కానీ నిన్న మహేష్ బాబు గారు లుక్ చూసిన తర్వాత ఉందబ్బా, మళ్ళీ చెబుతున్నాను, ఒక్క లుక్కే ఆ పోస్టర్కే 1000 కోట్లు వచ్చేస్తాయి. ఆ ఒక్క లుక్కి ఏం హ్యాండ్స్ ఒప్పుకున్నాడబ్బా. మామూలుగా మనిషి అందగాడు, మనం అదర్ హీరోలు ఫ్యాన్స్ ఎవరైనా ఒప్పుకోరలే, కానీ అందగాడు. ఆ లుక్ మాత్రం ఇంకా పిచ్చెక్కిపోయింది. లుక్ పిచ్చి అంటే ఇదే. మహేష్ బాబు ఫ్యాన్స్ పండగ చేసుకుంటే భారతదేశ సినిమా కూడా పండగ చేసుకునేది. ప్రపంచ స్థాయి సినిమా ఇది. రాజమౌళి గారు అంటే అది, మహేష్ బాబు గారు అంటే అది. చూస్తూనే ఉన్నాడు. మళ్ళీ ఈ సినిమా 2027కి రిలీజ్ అయ్యిద్దంట. ఓచకోతే కలెక్షన్లో నా మనసులో అనిపించింది ఎందుకు మరి. ఇది నా అభిప్రాయం. నమస్కారం. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి.